వంశావళిగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేను కొన్ని ముఖ్య నియోజకవర్గాల్లో గెలుపోవడంల పరిస్థితి మీకు వివరిస్తాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంటు స్థానాలని తీసుకోవడం జరిగింది. ఆ పార్లమెంటు స్థానాల్లో ఒకటి నర్సాపురం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అలాగే అనకాపల్లి నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇద్దరు సునాయాసంగా పార్లమెంటుకు గెలవబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు రాజమండ్రి నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఫలితం 15-20 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది. గెలుపుకి ఓటమికి సమాన అవకాశాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి.